MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. వెల్కమ్ టు ఐడి న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ఈరోజు అయితే మనము ఎంతోమందిని తన కామెడీ టైంతో నవ్వించి ఎంతోమందికి ఒక ఫేవరెట్ కమెడీగా మారిన ఒక రామచంద్ర గారి దగ్గరికి అయితే వచ్చాము. ఆయన మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన వెంకీ సినిమాలో ఆనందం సినిమాతో డిబేట్ ఇచ్చి వెంకీ, దువ్వాడ జగన్నాథం, ఇంకా చాలా సినిమాలలో, సొంతం సినిమాలో, కింగ్, ఇలాంటి సినిమాలు చాలా సినిమాలలో యాక్ట్ చేసినాడు. సో అంత మంచి యాక్టర్, అంత మంచి కమెడియన్ ఇప్పుడు మాత్రము ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు. సో ఒకసారి ఆయన్ని కలిసి ఎలా ఉంది పరిస్థితి అని మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, హాయ్ అన్న. అన్న ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారా? చెప్పండి అన్న, ఏంటన్న పరిస్థితి? సడన్ గా ఏంటి, ఒక మంచి కమెడియన్ ఉండి సడన్ గా ఇట్లా బెడ్కి ఏమైంది? అంటే బీపీ హై అయిపోయి అది 2 బ్లడ్ క్లాట్స్ వచ్చి బ్రెయిన్ లో వచ్చి ప్యారలైజ్ అయింది. దానివల్ల లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ 2 పనిచేయట్లేదు. సో బ్రెయిన్ లో 2 క్లాట్లు ఉన్నాయన్నమాట. అది ప్రసాదం వేస్తుంది. అది హెల్త్ బ్రెయిన్ లో 2 క్లాట్లు ఉన్నాయి. అది మందుతో కరిగిపోతా అని చెప్పారు. అందుకని మందులు వేసుకున్న దానికి ఫిజియోథెరపీ చేస్తే కాలు మళ్ళీ వస్తుంది అన్నారు. అది లెక్క. సో ఫిజియోథెరపీ చేస్తే ఎంత టైం పడుతుంది ఇంకా మీరు నార్మల్ గా లేచి నడవడానికి? మినిమం 2 months. మినిమం 2 months. ఓకే, అంటే సడన్ గా అంటే బ్లడ్ క్లాట్ అయినా మీకు ముందే లేదు, నాకేంటంటే షూటింగ్ లో ఉన్నారు రోజు లాస్ట్ అంటే 24వ తారీఖు జీరో. ఇప్పుడు ఒళ్ళెందుకు ఊగిపోతున్నారు, ఇటు చేతులు కాదు వెళ్ళడిపోతున్నాయి. డౌట్ వచ్చింది, డోబిపోయిందేమో అని కాస్త ఉప్పు నీళ్ళు మజ్జిగ తాగాను. నో యూస్. ఏమో అప్పటికే నాకు చేతులు కాలు నొప్పి వచ్చేస్తాయి. ఫైనల్ గా ఇంటికి వచ్చాను. వచ్చి డాక్టర్కి ఫోన్ చేశాను, మా ఫ్యామిలీ డాక్టర్కి. బీపీ హైగా ఉంది కదా అని టాబ్లెట్ ఇచ్చారు. తర్వాత నేను వేరే డాక్టర్ పరిచయం వచ్చా, ఆయనకి ఫోన్ చేసి ఆయన వచ్చేమంటే వెళ్తే అంబులెన్స్ వెళ్తే అడ్మిట్ చేసుకున్నాను. అప్పుడు తెలియదు బ్యాలెన్స్ ఎఫెక్ట్ అని. మొత్తానికి ఇప్పుడైతే పరిస్థితి మరి ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా సపోర్ట్ చేయడం కానీ, మీరు యాక్ట్ చేసిన నటులలో ఎవరైనా రావడం కానీ జరిగిందండి? నేను యాక్ట్ చేసిన తోటి ఆర్టిస్టులు అందరూ ఫోన్ చేసి ఎలా ఉన్నారు అందరికి తెలిసిందే. సపోర్ట్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ పెద్దగా రాలేదు, ఇంకా వస్తుంది చూస్తాను. సో ఎంత ఖర్చు అవుతుందని ఇప్పుడు ప్యారలైజ్ అయిన తర్వాత? 30,000 ఫిజియోథెరపీకి వస్తుంది. అవి కాక మందు 5-6 వేలు వేసుకోండి. అటు ఇటు మీ ఖర్చులు కట్టి 40,000 దగ్గర మొత్తానికి అయితే ఒక 40-50 వేలు అయిపోతుంది ఈజీగా. మరి ఎలా అన్న ఇంట్లో ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో మనీ ఎలా, ఫైనాన్షియల్ గా ఎలా మేనేజ్ చేస్తున్నారు? చూడాలి, అది ఏం చేయాలి ఆలోచిస్తాం. ఇంకా ఫస్ట్ కాస్త రికవర్ అయితే అప్పుడు చూద్దామని, ఎలా అన్నప్పుడు ఆలోచిస్తాం మళ్ళీ. అది సో అంటే ఇప్పుడు మీరు వెంకీ సినిమాలో ఎంతో మంచిగా గొప్పగా యాక్ట్ చేసిన రవితేజ గారు, పెద్ద పెద్ద ఇప్పుడు డీజేలో అల్లు అర్జున్ గారితో చేసినారు. వీళ్ళ దాకా ఏమన్నా విషయం వెళ్ళిందా అన్న? వెళ్ళి ఉంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఏమో నాకు ఐడియా వెళ్ళి ఉంటుందని నా గట్ ఫీలింగ్. వెళ్ళిపోయి ఉంటుంది అంటే చెప్తారు మీ ఫ్రెండ్స్, పాస్ ఆన్ చేస్తుంటారని నా ఫీలింగ్. మ్యాటర్ అట్టించట్టు వెళ్ళి ఉంటుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. మాట వెళ్ళి ఉంటుందని. మరి ఏంటి వెళ్ళిన తర్వాత కూడా రెస్పాండ్ అవ్వలేదు? నాకేం రెస్పాన్స్ లేదు, బట్ వస్తుందని నమ్మకం ఏదో ఒకటి. అది అది వస్తుంది అని అనుకుంటున్నా. ప్రస్తుతానికి అయితే అంటే ఏమన్నా ప్రాజెక్ట్ చేస్తుంటూ మధ్యలో అయిపోయింది? ఏం లేదు. ఆ రోజు చిన్న సినిమా షూటింగ్ అక్కడ జరిగింది. చేతులు అంటూ పర్టికులర్ గా ఈ ప్రాజెక్ట్స్ అంటే ఏమీ లేవు. ఓకే, మళ్ళీ ఎక్కువ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి సర్చ్ కోసం. ఏంటన్నా అంత మంచి మంచి మూవీస్ లలో యాక్ట్ చేసి ఇప్పుడు ఛాన్స్లు తగ్గాయనే చెప్పుకోవచ్చు. గతం చాలా వాటికి తగ్గాయి. అంటే కొత్త నీరు పాత నీరు లాగా ఇప్పుడు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి పెట్టుకోవడానికి. ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు. నేను కాకపోతే ఇంకోటి అలా సో పెట్టుకుంటున్నారు ఆప్షన్స్. సో మన వరకు రావాలి అంటే మధ్యలో 10 మంది దాటి రావాలి, కొంచెం టైం పడుతుంది. అందుకని సీనన్న మీకు కొంచెం క్లోజ్, మీరు మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు కదా. సో శ్రీనాథ్ ఏమన్నా పలకరించడం కానీ రావడం కానీ జరిగిందా? ఫోన్ చేశాడు, ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు 2 days నుంచి.
ఓకే. సో ఏదున్నా ఫినాన్షియల్ గా మాత్రం ఎలాంటి సపోర్ట్ అయితే రాలేదు. పెద్దగా రాలేదు. ఫస్ట్ నుంచి నా ఫ్రెండ్స్, మా చుట్టాలు వాళ్ళంతా చేసింది. మా అన్నయ్య కావచ్చు, మా బావ వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా చేసింది. కానీ ఈ హాస్పిటల్ ఉన్నప్పటి నుంచి పర్టికులర్గా ఇది అని ఎక్కడ రాలేదు. మరి ఏంటి మీరు ఎవరినైనా అడగడం జరిగిందా ఈ పరిస్థితి ప్రభావం వల్ల? నేను ఇలా కావాలని ఏమైనా అడగలేదు. ఏమో 2 రోజులు చూసి ఏదైనా అడుగుతాను ఫోన్ చేసి, ఎందుకంటే అవసరం కదా, అందుకే. ప్రస్తుతానికైతే ఇబ్బంది. అవును అవును, ఒక 2 months వరకు అయితే అసలు బెడ్ రెస్ట్ ఇంకా కంప్లీట్ ఇంతే. బయటికి వెళ్ళాలన్నా నుంచోలే, లేదు నుంచోనే పడిపోతా. అది పరిస్థితి. సపోర్ట్ అయితే ఉండాలి. సపోర్ట్ 7 ఉండాలి, తోడు. రెగ్యులర్ గా ఉండాలి. మరి ఎట్లా అన్నా ఇప్పుడు మరి పేరెంట్స్ వాళ్ళ పరిస్థితి ఎట్లా? మా పేరెంట్స్ ఇద్దరు ఎప్పుడు వెళ్ళిపోయారు. మా తమ్ముడే, పేరెంట్స్ కూడా చనిపోయారు. మా తమ్ముడే మొత్తం వాడే పక్కన అన్ని చేస్తున్నాడు. వాడు ఆఫీస్ కూడా లీవ్ పెట్టేసుకుని నాకు ఈ సేవలు చేస్తున్నాడు. వాడు చాలా మొత్తం మా తానం పెట్టడం నుంచి మందులు నుంచి అన్ని వాడే చేస్తున్నాడు. వాడికి చాలా రుణపడిగా ఉంటాను నేను. అంటే ఇక తల్లిదండ్రుల ప్లేస్ లో మీ బ్రదర్ ఉండి చేస్తున్నాడు. వాడు చేస్తున్నాడు మొత్తం. ఇప్పుడు బ్రదర్ మరి హ్యాండిల్ చేయగలుగుతున్నాడా ఇంట్లోకి మీకు ఇదంతా? ఏదో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు వాడు నల్లూరు నుంచి. చూడాలి ఎన్ని రోజులు మేనేజ్ చేస్తాడు చూడండి. సో వస్తున్న అన్నకి ఏమన్నా మంచి శాలరీ వస్తుంది అంటే లీవ్ పెట్టి 10 రోజులు అయింది కదా, మళ్ళీ వెళ్తే కానీ తెలియదు. మళ్ళీ ఆల్రెడీ నెల అయిపోతుంది కదా, వెళ్తే కానీ తెలియదు ఏంటో. మొత్తానికైతే ఇబ్బందిగా ఉంది కాస్త. ఎస్. సో అంటే ఎందుకంటే మీరు టాలీవుడ్ లో ఎప్పటి నుంచో మంచి మంచి పెద్ద సినిమాలు చేసి ఇప్పటి వరకు కూడా అంటే పెద్ద యాక్టర్లు రాకపోవడం కొంచెం బాధాకరం. మరి వాళ్ళకి తెలిసి రాలేదా, తెలియక రాలేదా తెలియదు. తెలిసి ఉంటుందనే నా ఫీలింగ్. తెలిస్తే రియాక్ట్ అవుతారు అందరూ, ఏదో విధంగా రియాక్ట్ అయ్యేవారు. తెలియకుండా తెలియదనే నా ఫీలింగ్ ఇప్పటివరకు. ఓకే. సో మొత్తానికైతే మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా తెలిసిద్దే అని అనుకుంటున్నాను. ఇండస్ట్రీ నా తోటి ఆర్టిస్ట్ ద్వారా తెలుస్తుందా నా గట్ ఫీలింగ్. దాదాపు అన్న నెలకి ఒక 45,000 50,000 వరకు ఆయనకి మెయింటెనెన్స్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ లేరు, వాళ్ళ బ్రదరే మొత్తం ఉండి చూసుకోవాలి. జాబ్ మానేసి ఇక్కడ ఆయనకి చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు ఎంతో మంది చూసుంటారు కదా, ఎంతో మంచిగా ఆయన కార్నట్ కామెడీ టైమింగ్ కి నమ్ముకొని ఉంటాడు. సో ఇప్పుడు అన్న పరిస్థితి కొంచెం ఆరోగ్య సమస్యలతో చాలా బాధపడుతున్నాడు. సో ప్యారలైజ్ అయింది లెఫ్ట్ సైడ్ మొత్తము. బెడ్ రెస్ట్ తీసుకోవాలి, నడవలేడు. డైలీ ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడు. పర్ డే 500 తీసుకుంటున్నాడన్నా వచ్చి చేసి వెళ్ళిపోతారు. మనం తగ్గించి రిక్వెస్ట్ చేసాం. అతను కొంచెం బిజీ ఉంటాడు ఇప్పుడు, కొంచెం మాట్లాడితే ఆయన తగ్గించి 500 పర్ డే. ఓకే. సో ఇది పరిస్థితి. మీకు ఎవరైనా సరే, మీరు వీడియో చూసేవాళ్ళు, అన్న కామెడీ చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, మూవీ లవర్స్ ఎవరైనా ఉన్నా దీన్ని కొంచెం ఒక పెద్ద యాక్టర్ల వరకు పోయే వరకు షేర్ చేయండి. అదేవిధంగా మీకు తోచినంత ఎంత సహాయం చేయగలిగితే అంత సహాయం చేయండి. గతంలో కూడా ఫిష్ వెంకట్ అన్నకు కూడా చాలా మంది ముందుకు వచ్చి సహాయం కూడా చేయడం జరిగింది. సో ఎందుకంటే మనల్ని ఎంతో అలరించే వ్యక్తుల్ని వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో మనకి నవ్వించి ఎంతో చేసినారు కదా, మనం కూడా మన వంతు ఏదైనా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు సో ఆదుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో మీకు మొత్తము అన్నకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ కానీ అవన్నీ మేము కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో అదే స్క్రీన్ మీద కూడా ప్లే చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇవ్వదలుచుకుంటే ఎంతైనా పర్లేదు, మీకు సహాయం చేసినంత ఇచ్చేస్తే సరిపోతుంది. సో అన్న ఓకే అన్న, మరి హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. థాంక్యూ. తప్పకుండా డెఫినెట్లీ మళ్ళీ మీకు తగ్గిన తర్వాత మళ్ళీ వస్తాను నేను. తప్పకుండా కలుద్దాం, అప్పుడు కలుద్దాము. సో ముఖ్యంగా ఏదన్నా ఉంటే కొంచెం మీరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కదా. సో ఏదంటే నేను ఖచ్చితంగా మాట్లాడతాను, తప్పకుండా చేస్తాను. సో అది ఎందుకంటే మీకున్న సర్కిల్ కూడా చాలా పెద్దది, ఎప్పటి నుంచో యాక్ట్ చేస్తున్నారు. మీరు అడిగితే డెఫినెట్లీ ఎవరైనా కాదు అని అన్నట్టు చేస్తారు, డెఫినెట్లీ చేస్తారు. సో అడగండి, అడుగుతా, షూర్గా అందరు అడుగుతా, చూద్దాం. డెఫినెట్లీ తగ్గాక నేను మళ్ళీ వస్తాను, నడుచుకుంటూ తీసుకుందాం ఈసారి ఇంటర్వ్యూ. షూర్.